ములుగు జిల్లాలోని మల్లంపల్లి మండలం కేంద్రంలోని కెనాల్ కాల్వపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కుంగిపోయి కూలుతుంది. దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు వాహనాల దారి మళ్లింపు చర్యలు చేపట్టారు. ములుగు నుంచి వరంగల్ వెళ్లే వాహనాలు అబ్బాపూర్ వయ రేగొండ, పరకాల, గూడేపాడు వైపు మళ్లించారు. హన్మకొండ నుంచి ములుగు వచ్చే వాహనాలు గూడేపాడు వయ రేగొండ, అబ్బాపూర్, ములుగు నుంచి వెళ్లాలని పోలీసులు సూచించారు. ఇక బ్రిడ్జికి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ములుగు జిల్లాలోని మల్లంపల్లి మండలం కేంద్రంలోని కెనాల్ కాలువపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కుంగిపోయి కూలుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్లో అందిస్తారు. చంద్రశేఖర్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? జాతీయ రహదారి 163 మల్లంపల్లి దగ్గర ఎస్ఆర్ఎస్సి కెనాల్ పై నిర్మించిన బ్రిడ్జ్ అది గత కొన్ని సంవత్సరాలుగా అది కుంగిపోతుంది. అయినా అధికారులు కొంత నిర్లక్ష్యం వహించారని చెప్పుకోవచ్చు. ఎట్టగిళ్ళకి నూతన బ్రిడ్జ్ కూడా మంజూరు చేయడం జరిగింది. అక్కడ నూతన బ్రిడ్జ్ పనులు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్రిడ్జ్ రోజు రోజుకి కుంగిపోతున్న నేపథ్యంలో బ్రిడ్జ్ కింద కూడా కొంత కుంగిపోకుండా ఉండడానికి మట్టిని కూడా కాంట్రాక్టర్లు పెట్టినప్పటికీ ఒక్కసారిగా నిన్న సాయంత్రం బ్రిడ్జ్ వన్ సైడ్ పార్ట్ మొత్తం కూడా కుంగిపోయి కింద పడిపోవడం జరిగింది. సేఫ్టీ వాళ్ళతో సహా కొంత భాగం కుంగిపోవడంతో ఒక్కసారిగా చేరుకున్న బ్రిడ్జ్ కాంట్రాక్టర్లు, ఇటు నేషనల్ హైవే అధికారులు, ఇటు పోలీసులు కూడా మొత్తం ఆ బ్రిడ్జ్ మీద రాకపోకలు అయితే స్తంభింపజేశారు. ముఖ్యంగా హన్మకొండ నుంచి ములుగు వైపు వస్తున్న వాహనాలను ఇటు మన రేగొండ, పరకాల మీదుగా పంపిస్తున్నారు. ఇటు ములుగు నుంచి హన్మకొండ వస్తున్న వాహనాలను కూడా ఇటు మన అబ్బాపురం నుంచి పరకాల, రేగొండ మీదుగా గుడెప్పాడుగా పంపిస్తారు. పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. ఒక పక్క భారీ ఇసుక లారీలు, వందలాది ఇసుక లారీలు ఆ బ్రిడ్జ్ పై వెళ్తున్నాయి. ఒక పక్క వాహనాలు వెళ్తున్న క్రమంలోనే ఒక సైడ్ ఒక పార్ట్ కుంగిపోవడంతో పైన ఎలాంటి వెహికల్స్ లేకపోవడం పెద్ద ప్రమాదం అయితే తప్పింది. చక్రి అయితే కాలువపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కుంగిపోవడంతో వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? దారి మళ్లింపు చర్యలు ఏ విధంగా ఉన్నాయి? అధికారులు ఏం చెప్తున్నారు? చంద్రశేఖర్, అయితే చక్రి అది ఒక్కసారిగా బ్రిడ్జ్ కుంగిపోవడం జరిగింది. గత కొద్ది రోజులుగా బ్రిడ్జ్ పరిస్థితి చూస్తే అది కూలిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో కాంట్రాక్టర్లు ఎవరైతే కొత్తగా బ్రిడ్జ్ నిర్మిస్తున్నారో ఆ కాంట్రాక్టర్ల ద్వారా ఆ బ్రిడ్జ్ కింద మొత్తం కూడా మట్టిని పెంచి కొన్ని వాటికి సపోర్ట్ గా కూడా కొన్ని ఐరన్ బార్స్ కూడా పెట్టడం జరిగింది. అంతేకాదు వన్ వే చేశారు. అంటే ఒక సైడ్ వస్తున్న వాహనాలు వస్తున్నప్పుడు ఇంకో సైడ్ వాహనాలని ఆపివేస్తూ పంపిస్తున్నారు. అయినప్పటికీ నిన్న సడన్ గా కూలిపోవడం జరిగింది. ఏదైతే వీక్ ఉన్నదో ఆ వీక్ పార్ట్ మొత్తం కూడా ఆ సేఫ్టీ వాళ్ళతో సహా ఒక పార్ట్ మొత్తం కూలిపోవడంతో అధికారులు చేరుకున్నారు. మొత్తం బ్రిడ్జ్ మొత్తం